గంటలు గడుస్తుంటే వారి వెన్నులో వణుకు పుడుతుంది. చీకటి పడుతుందంటే చాలు గుండెలో దడ పుడుతుంది. జనమంతా ఒక్కచోట కూడి రాత్రిపూట గస్తీ కాస్తున్నారు. ఇంతకీ ఆ గ్రామానికి ఏమైంది? పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం చిన్నతురకపాలెం భయం గుప్పెట్లో బిక్కుబిక్కుమంటోంది. గ్రామానికి ఏదో కీడు రాబోతోందని, ఎవరో ఏదో చేశారన్న ఆందోళనతో హడలెత్తిపోతోంది. గ్రామంలో జరుగుతున్న చేతబడి పూజల ఆనవాళ్లు జనాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. 15 రోజులుగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని భయం మాటున జీవిస్తున్నారు. సాయంత్రం 6 దాటిందంటే చాలు స్థానికులందరూ గుమిగూడి గస్తీ కాస్తున్నారు. గ్రామంలోకి ప్రవేశించే రోడ్డుకు అడ్డంగా సిమెంట్ బస్తాలు వేసి కాపలా కాస్తున్నారు. బయట వ్యక్తులు ఊళ్ళోకి రావాలంటే ఐడెంటిటీ కార్డు చూపించాల్సిందే. జనమంతా ఇప్పుడు క్షుద్ర పూజల భయంతో వణికిపోతున్నారు. గ్రామంలో ప్రతి ఇంటి గోడలకు చెట్లకు మేకులు ప్రత్యక్షమవుతున్నాయి. పసుపు కుంకుమతో ఉన్న నిమ్మకాయ, చిల్లర డబ్బులు, ఎర్రటి బట్టముక్కలు ఇళ్ల ముందు కనిపిస్తూ ఉండడం స్థానికులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఓ యువకుడు అకస్మాత్తుగా అనారోగ్యంతో బ్రెయిన్ డెడ్ అయి చనిపోయాడు. 10 ఏళ్ల క్రితం ఇదే కుటుంబానికి చెందిన పెద్దాయన అనారోగ్యానికి గురై చివరకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. దాంతో తమ కుటుంబానికి ఎవరో చేతబడి చేయించారన్న అనుమాన బీజం వారిలో నాటుకుపోయింది. ఈ కుటుంబమే కక్ష సాధింపుగా గ్రామంపై పగబట్టి ఇదంతా చేస్తోందని స్థానికులు భావిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. మొత్తంగా విషయం తెలుసుకున్న పోలీసులు చిన్నతురకపాలెం వెళ్లారు. గ్రామంలో జరుగుతున్న ఘటనల రహస్యాన్ని త్వరలోనే ఛేదిస్తామని చెబుతున్నారు. అయితే ఇటీవల ఆకతాయిలు రీల్స్ పిచ్చిలో వెర్రివేషాలు వేస్తున్నారు. ఇది ఆకతాయిల పనా లేక మరేదైనా కారణమా అన్నది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.